డ్రాగన్ కోడ్ చెప్పి అక్కడ ఉన్న జనాలకు అర్థమైంది. ఎందుకంటే ఆ అమ్మాయి కేవలం కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. అక్కడంతా చాలా వింతగా జరగడం మొదలైంది. మెల్లమెల్లగా అక్కడ రైల్వే ట్రాక్స్ పైన సడన్గా ట్రైన్ స్లో అవ్వడం, అక్కడ ఉన్న లోకో పైలట్స్కి ఇగో విచిత్రంగా కనపడ్డాయి. తర్వాత స్టేషన్ మాస్టర్ని ఒకరోజు ఎవరో ఒక తెల్ల చీర కట్టుకున్న అమ్మాయి తను తనిమిందని, తన వెనకాతలే చాలా దూరం వచ్చిందని తను చెప్పాడు. అది జరిగిన కొన్ని రోజులకి ఆ స్టేషన్ మాస్టర్ తన జాబ్ని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గవర్నమెంట్ అక్కడ జరుగుతున్న విషయాలన్నీ గమనించి ఆ రైల్వే స్టేషన్ 42 years బ్యాన్ చేసింది. తర్వాత మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ స్టార్ట్ చేశారు. కానీ అది ఎంతవరకు సేఫ్ ఎవరికి తెలియదు.